అందరికీ ప్రైజ్ లా. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. గత కాలం అంతా కాచి కాపాడిన దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మరొక నూతన శుభదినాన్ని దేవుడు మనందరి జీవితాలకు అనుమతించి ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లు అటెండ్ అవ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. జైన్ అవసరం వాళ్ళు అవుతుంటారు. దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవుని వందనాలు. సమస్త మహిమ గంత ప్రభావాలు మన యేసయ్యకే చెందును గాక. మన మధ్యలో సుజాత సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నేను పాట పాడతాను. సిస్టర్ ప్రైజ్ ద సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు ఇచ్చినటువంటి ఇక గొప్ప అవకాశం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు అందరికీ నా శుభములు. ఈ సాయంత్రకాలపు ఆరాధనలో ఆన్లైన్ సర్వీస్ లో ప్రభువుని మహిమపరుస్తూ ఆయనను స్తుతిగానములతో విజ్ఞాపన చేస్తూ ప్రార్థించుకుందాం. మహాఘనుడవు, సర్వోన్నతుడవు, సర్వకృపానిధి అగు ప్రభువ, గొప్ప కార్యములను ఆశ్చర్య కార్యములను ప్రభ చేయువాడవు నా తండ్రి. నీ మాట ప్రభ అవునన్నట్టి నా తండ్రి. ప్రభ అవునను వాడవు, ఆమెనను వాడ నీవు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి కార్యమును ప్రభ తండ్రి నీకు నోటి మాట చేత జరిగించు వాడవు. ప్రభ వాక్కును పంపి మమ్మల్ని శుద్ధి చేసిన దేవుడవు. నీకు వాక్కు ద్వారా మాకు స్వస్థతనిచ్చిన దేవుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు అని ప్రభ మేము నిరంతరం నిన్ను పోగొడుతున్నాం నాయన. నిన్ను స్తుతించుటకు ప్రభ మాకు ఇచ్చిన ఇక గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఆశీర్వదించి దీవించిన దేవుడో ప్రభ, ఆధ్యాత్మికంగా మమ్మల్ని ఎంతగానో హెచ్చిస్తున్న దేవుడో ప్రభ, అతని ఈ లోకరీతిగా కూడా ప్రభ మా టీం అంతా ప్రభ, మరి ఇక్కడ చేరుకుంటున్న బిడ్డలందరినీ ప్రభ ఈ ఆన్లైన్ సర్వీస్ లో అతని నీ యొక్క వాక్యం వింటున్నారు ప్రభ. ప్రతి ఒక్కరిని కూడా అతను నువ్వు పేరిపోయిన దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు పిలుస్తున్నారు నాయన. అంత్యకాలంలో భయంకరమైన దుర్దినములలో మేము నివసిస్తుండగా మా పక్షాన ప్రభ మీరు కార్యం జరిగించేవాడవు, మాకు క్షేమమును దయచేవాడవు. మరి ఎంతో మంది ప్రభ నా తండ్రి భద్రత లేక నా తండ్రి దూరదేశాలలో ప్రభ యుద్ధ సమాచారంలో యుద్ధంలో చూస్తూ కూడా నా తండ్రి భయంతో గడుపుతున్న సందర్భంలో నాయన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. ఏసే అతని ఇక సాయంత్రకాల ప్రభ నీ యొక్క వాక్కుల చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మా విశ్వాసంలో మమ్మల్ని స్థిరపరచండి నాయన. ఊగీసలాటల మధ్యలో రెండు ద్విమనస్కత్వాల మధ్యలో ప్రభ ఎంతమంది అయితే ఉంటున్నారో ప్రభ బిడ్డలందరినీ సరిచేయండి నాయన. నీకు గొప్ప ఆశ్చర్యమైన కార్యంలో మేము నీ యొక్క వాక్యము ద్వారా చూచుటకు ప్రభ మాకు నేర్పించండి. నీకు గ్రంథ వాగ్దానములన్నీ కూడా మా కోసమే ఇచ్చిన దేవుడవు నా తండ్రి. నీకు వాగ్దానము చేత మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు, మాకు అభయమనిచ్చిన దేవుడవు ప్రభ. మమ్మల్ని నీ యొక్క చేతులలో చెక్కుకొని ఉన్నావు నాయన. ఎడబాయని విడువని నీ యొక్క కృపను బట్టి నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలేసయ్యా. తండ్రి సాయంత్రకాల సమయం ముందు రానయ్యున్న అందరి బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే రాలేకపోతున్నారో వారి వారి అవసరతలను బట్టి ప్రభ, అతని వారి వారి ఇబ్బందులను బట్టి ప్రభ వారిని క్షమించండి, వారి జ్ఞాపకం చేసుకోనండి. సేవలో ఉన్న బిడ్డలను ప్రభ మీరు ప్రత్యేక రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. వారి చుట్టూ మీకు అగ్ని కంచె వేసి సేవలో ఎంత దూరం వెళ్తున్నా ప్రభ ప్రతి అడుగులో మీరు తోడై ఉండండి నాయన. ప్రతి ఒక్క మీటింగ్ లో ప్రభ మీరు విజయం దయచేయండి. ఆత్మల సంపాదనలో ప్రభ విరివిగా వాడబడుచున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసేన తండ్రి నీకు వాక్కు చేత మమ్మల్ని శుద్ధి చేసిన దేవుడో ప్రభ, శుద్ధీకరణ ప్రభ మా జీవితంలో మీరు జరిగించినందుకు ప్రభ, పాప పంకిలం నుండి మమ్మల్ని విడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా దేవుడవు, నా రక్షకుడవు, నా విమోచకుడవు, నా పోషకుడవు నాయన. నా తండ్రి ఏ క్షణం కూడా ప్రభ మమ్మల్ని విడవక ఎడబాయని దేవుడవు ప్రభ. నా తండ్రి టీంలో ఉన్న ప్రతి కుటుంబంని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబంలోని అవసరతలను ప్రభ జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలలో ప్రభ ఎంతమంది అయితే అస్వస్థతతో ఉన్నారో ప్రభ ప్రతి ఒక్కరినైనా నడినెత్తి నుంచి అరికాలు వరకు ప్రభ నా తండ్రి సమస్త ఆ అవయవములలో ప్రభ మీకు జీవమును పోసి ప్రభ బ్రతికించండి ప్రభ నా తండ్రి, ఉజ్జీవపరచండి నాయన. ఆత్మలో చల్లదనము నూలి వెచ్చని స్థితిలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఏసే నా తండ్రి నీకు గొప్ప కార్యములను మేము వివరించుటకు ప్రభ మమ్మల్ని సాక్షి బిడ్డలుగా నిలబెట్టిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రకాల సమయమందు ప్రభ ఇక టీంలో నా తండ్రి వాక్యం చెప్పిన బిడ్డను నీ యొక్క సిల్వ చాటును మరుగుపరచండి ప్రభ తండ్రి. ఆ బిడ్డను బలపరచండి నా తండ్రి. నీ యొక్క వాక్కు ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభ. ప్రార్థనలో పాటలలో సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలం మందు ప్రభ ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యములను తిరిగి ప్రభ మరి ఆన్లైన్ లో నా తండ్రి రికార్డింగ్స్ లో వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా నా తండ్రి ఉజ్జీవపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నమంచి
మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా ఘడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో జాన్ బ్రదర్ గారు వాక్యదానానికి నడిపిస్తారు. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. తర్వాత మనం స్టార్ట్ చేసుకుందాం. ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ మనము ఎక్కడ దేవుని వదలడానికి వీల్లేదు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇప్పులు వచ్చినా నిన్నను భరిస్తేనే మనం అన్నింటి సహించినట్టు. నిన్నను భరించలేమనుకో మనకు కోపం వచ్చినట్టు. కాబట్టి మనం ఇది ఎవరైనా తప్పు మోపితే మనం దాన్ని భరించాలి. ఎందుకు? మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి. నువ్వు ఎట్లా పరిచయం చేసుకుంటావు దేవుని? వాళ్ళకి నీ గుణగణాలతోటే పరిచయం చేయబడుతుంది కదా. ఇప్పుడు ఒక సంఘం ఉందనుకో, సంఘం ఏం చేయాలా? అందరూ ఒకే రీతిగా ఉండాలా, ఒకరొకలాగా కదా.
ఏదైనా సరే, అది పాట కానీ వాక్యం కానీ ఏదైనా సరే అందరూ ఏకీభవిస్తేనే, ఒక పాటను ఒకరు ఏకీభవిస్తేనే అందరూ ఏకీభవించినట్టు, అందరూ ఐకమత్యంగా ఉన్నట్టు కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఏం చేస్తున్నా ఏం చూస్తున్నా ప్రభు మనతో ఉన్నాడు కాబట్టి మనమే చేస్తున్నది కాక ఇతరులు చేసేదాన్ని కూడా దాన్ని ఏం చేయాలా, స్వీకరించాలా కదా. అప్పుడే దానికి ఒక విలువ, దానికి ఒక అర్థం ఉంటది. మనది మనం వాడినప్పుడే అందరికీ ఏదో జోషులు వచ్చినట్టు, తర్వాత వాళ్ళు వాడుతుంటే మనకు నిద్ర వచ్చినట్టు అసలు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే అందరూ ఏకీభవిస్తేనే దానికి ఒక అర్థం ఉంటది. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మనం ఎట్లా నడుస్తున్నాం, ఎట్లా ఉన్నాం కదా, దేవుడు మనతో ఏం మాట్లాడుతుండు, ఎట్లా హెచ్చరిస్తున్నాం అనేది మనం చూసుకున్నాం ఇక్కడ. సరే ఉన్నాం. స్తోత్రం దేవా, గొప్ప దేవానికి వందనాలు చేసినాం తల్లి. పరిశుద్ధమైన దేవా, ఇంకో పరిశుద్ధమైన వాక్యం మేము పాల్పంచుకుంటారు. మీరు మాకు సాయం చేసి విడుదల తెచ్చేయండి. పొద్దు నుంచి పోవారికి వేసిపోయి ఎన్నో తప్పులు, ఎన్నో చేసిన ఏ రకమైన తప్పు కానీ, అబద్ధం కానీ, మోసం చేసిన క్షమించండి రాజా. మా చూపుల ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా మీరు మాకు సాయం తెచ్చేయండి, విడుదల తెచ్చేయండి. ఈ స్టేజ్ లో మమ్మల్ని పెట్టిరంటే అది నీ యొక్క కృపని దేవా, మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల తెచ్చేయండి. చెప్పబడ్డ వాక్యాలు మేము పాటించాలా, అనేకులు పాటించలాగున్నా మీరే సాయం తెచ్చేయండి. ఎవరు మాట్లాడినా స్వీకరించలాగున్నా మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల తెచ్చేయండి దేవా. గొప్ప దేవుని కింద చేస్తామని అందరూ ఏకీభవించాలా, అందరూ ఐకమత్యంతో ఉండాలి. మీరే సాయం తెచ్చేసి విడుదల తెచ్చేసి వాగ్దాలతో మాట్లాడి విడుదల దయచేయమని, ఈ నామకి మేమక ఉండేలాగా సాయం దయచేయమని యేసు ప్రార్థన తండ్రి, ఆమేన్. సరిగ్గా మనము ఒకటి ఫస్ట్ చూసుకుందాం. హెబ్రీయులు 10వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం మనం. అయితే అర్పించుట చేత ఏటేటా పాపములను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. చూడండి, మనతో మాట్లాడుతుండ్రు ఇక్కడ హెబ్రీయుల ద్వారా. ఏమంటుండు, బలు అర్పిస్తామంటే ఏటేటా తప్పు చేసినట్టు. అంటే తప్పు మనకు ఇంకా మనం ఏమంటారంటే తప్పు చేస్తున్నాం, బలి అర్పిస్తున్నాం అనేది పాయింట్ ఇక్కడ. కాబట్టి మీరు అట్లా చేస్తే ఏం లాభం అన్నట్టు మాట్లాడుతుండే ఆయన. చూడండి, మనం మోసం చేసి అబద్ధం మాట్లాడి మళ్ళీ ఇంకోరు నిందించి, ఇంకోరు అవమానించి, ఇంకోరిని ఏమో ఒకలాగా ఏమంటారు స్వీకరించినాక మళ్ళీ పోయి ప్రభువా నాకేం తెలియదు అని చెప్పేసి ఆయన సన్నిధిలో కూర్చొని చేస్తే ఏం లాభం అంటుండే ఆయన. చూడండి, ఎట్ట పాపములు చేసి అంట నువ్వు అర్పిస్తే ఏం లాభం అంటుండే ఆయన. నువ్వు పాపం చేస్తున్నావు యథావిధిగా, మళ్ళీ అర్పిస్తున్నావు నువ్వు యథావిధిగా, ఏం లాభము దానికి ఏమైనా అర్థం ఉందా అంటుండే ఆయన. చూడండి, మనం మాట్లాడే మాట అవతలే కాదు, మనం మాట్లాడేది ఫస్ట్ చూసుకోవాలా. నేనైతే అదే అనుకుంటా. ఎవరన్నా నన్ను ఏమైనా అన్నారనుకో, నేను ఏమైనా తప్పు చేసినా ఇలా విషయంలో అని ఫస్ట్ నేను ఆలోచిస్తాను నేను. ఎందుకంటే నన్ను మీరెవరు చూడకపోవచ్చు కానీ, ఇంకెవరు చూడకపోవచ్చు కానీ ప్రభు అయితే చూస్తాడు కదా మనల్ని. నేను అబద్ధం మాట్లాడిన అనుకో, నా ప్రార్థన ఎట్లా వింటాడు ఆయన, నా మొర ఎట్లా స్వీకరిస్తాడు ఆయన, నా కుటుంబం ఎట్లా ఫలిస్తుంది, నేను ఎట్లా ఫలిస్తా, అన్నిట్లలో ఫలించాలా, అభివృద్ధి పొందాలంటున్నా ఆయన. చూడండి, ఫస్ట్ నాకేముండే, ఒక 5 లక్షల అప్పు ఉండే. అప్పు ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదు. అది అంటే ఇంత 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 తేరుకుంటా వస్తూ ఉంటది. ఎందుకు? మనం దానికి ఒక పని చేస్తున్నాము, ఒక అర్థంతో, ఒక లెక్కతోటి మనం ఉన్నాం కాబట్టి దేవుని దగ్గర. ఆయన దానికి ఏం చేస్తుంటే సపోర్టింగ్ గా ఉంటాడు ఆయన, ఏమైనా చేస్తే, ఏదైనా పని చేస్తే. కాబట్టి మనం తప్పు చేసి మళ్ళా బలి అర్పించి, తప్పు చేసి మళ్ళీ మనం ప్రార్థన చేసి, తప్పు చేసి మళ్ళీ మనం బల్ల అర్పించుకుంటే ఏమీ ప్రయోజనం లేదంటున్నాయి ఆయన. బలి ఇప్పుడు ఎట్లా అర్పిస్తారు? బల్ల ద్వారా అర్పిస్తున్నారు కదా. ఏం చేస్తున్నాం? మనం తప్పు చేస్తున్నాం, బలలో పాలు పొందుకుంటున్నాం. ఆయన మన కోసం బలి అయింది కాబట్టి మనం స్వీకరించినట్టు అది కూడా బలియే. కాబట్టి నువ్వు తప్పు చేయడం ఎందుకు, దాంట్లో మళ్ళీ ఏమంటారు ఒప్పుకోవడం ఎందుకు? తప్పు ఇప్పుడు అన్ని వదిలేసుకున్నాక యథావిధిగా అట్లా జీవిస్తే అయిపోతుంది కదా అంటున్నాయి ఆయన. చూడండి, ఏటేటా తప్పులు చేస్తా ఉంటూ బలి అర్పిస్తా ఉంటే ఏం లాభం అంటుంది ఇక్కడ. కింద చూస్తే అర్థమవుతుంది నీకు ఏమిటి వల్ల ప్రయోజనం వస్తుంది అనేది. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది అందరికి తెలిసి ఉండొచ్చు కానీ దాని వల్ల ఏం లాభం అంటున్నా. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. చూడండి, నువ్వు తప్పు చేసినాక బలి అర్పిస్తే ఆ రక్తం ద్వారా నీకు క్షమాపణ లేదు అంటున్నాయన. కాబట్టి సృష్టికర్త నీకు, నాకు, మనందరి కోసము ఒక మార్గం అప్పగించినప్పుడు ఆ మార్గంలో ఎట్లా ఉండాలో తెలుసా? నీతి నిజాయితీతోటి మనం నడవాలా కదా. తప్పు చేసి బలి అర్పేయడం, తప్పు చేసి ప్రార్థన చేయడం, ఒకసారి మనం సరి చేసుకోవాలా. ఫస్ట్ ఏమంటే, నా కుటుంబం ఫలిస్తలేదు, నేను ఫలిస్తలేను, నా పొజిషన్ ఎట్లా ఉంది, నేను ఏమైనా తప్పు చేస్తున్నా. ఏం తప్పు చేయకపోతే ఒక టైం వస్తుంది, ఒక సందర్భం వస్తుంది మనం మంచిగా కానీకి, మనం బాగుపడనీకి. తప్పు చేసుకుంటా ప్రార్థన చేసుకుంటూ పోయినాం అనుకో, దానికి ఈక్వల్ అయిపోతుంది, అది దానికి లెవెల్ అయిపోతుంది. కాబట్టి మనం చేసేదాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
నేను ఒకటే అంట, నీవు చేసే ప్రార్థన నేను చేసే ప్రార్థన మనుషులు వినడానికి వీలు లేదు. మనం ఒకవేళ పాట పాడినా అది ఎవరు పాడాలా, ఎవరు వినాలా, దేవుడు వినాలా అనుకోవాలా. అదే మన వాక్యం మాట్లాడుతున్నాం, అది దేవుని ద్వారానే మాట్లాడుతున్నాం అనుకోవాలా. ఇది నేను ప్రార్థన చేస్తున్నాను అనుకో, నా ప్రార్థన దేవుడు వింటుండు అని నేను నమ్మకం పెట్టాలా, మనుషుల కోసం కానీ కాదు. ఈ రాయబడ్డ వాక్యాలన్నీ ఆయనతో మనతో మాట్లాడుతుండు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన తప్పు చేస్తున్నామా, ఎక్కడైనా తప్పిపోతున్నామా, ఎక్కడైనా మనము అబద్ధం మాట్లాడుతున్నామా, ఎవరైనా నిందిస్తున్నామా, ఎవరైనా అవమానిస్తున్నామా కదా. కాబట్టి మనం జాగ్రత్తగా మనం మంచిగా ఉంటే, మనం మంచిగా నడుచుకుంటే ఆయన ఒక రక్తంలో, ఆయన ఒక బలిలో మనం ఏమవుతాం, పాలు పంచుకునే వారికి అవుతాం. లేదనుకో మనం తప్పు చేసి మళ్ళా స్వీకరించడం అనుకో, ఎంతగానో ఆయన క్షమిస్తాడు, ఎంతగానో ఆయన భరిస్తాడు కదా. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే, నీకు క్షమాపణ ఎట్లా వస్తుంది, ఎడ్లతోటి రక్తంతో ఉంటుండే, తప్పు చేస్తుండే బలు అర్పిస్తుంటుండే, తప్పు చేసి బలు అర్పిస్తుండే, తప్పు చేయడం ఎందుకు, బలి అర్పించడం ఎందుకు ఇంకా కదా. ఏమంటుండే ఇక్కడ, మీరు కరెక్ట్ గా నడుచుకుంటే ఆ బలి అవసరం లేదంటుండే ఆయన. చూడండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూడండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ ఏమని చెప్తున్నా చూడండి, ఇలాగూ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. ఎంత మంచి దేవుడు చూసిరా మన దేవుడు కదా. నాకు ఇది బాగా నచ్చుతుంది. అరే మనల్ని అడగడైనా మనకి ఇస్తాడు. నేను ఇంతకుముందు కూడా అన్నా, నేను ఎట్లా వచ్చినా అంటే, నాకు ఇగో ఈ వాక్యం ద్వారానే మనల్ని మనకు ఇచ్చేటైన దేవుడు కానీ మన దగ్గర అడిగేటైన దేవుడు ఎందుకు అవుతాడు. ఈయన ఏమంటుంది ఇక్కడ చూడండి, మనల్ని అంటే ఆయన బలి అడగలేడంట. ఇది 100% రాసి పెట్టుకోవాలా మన గుండెలలో, మన నెత్తిలో, మన మైండ్ లో మొత్తం రాసి పెట్టుకోవాలి. ఇది మచ్చట ఏంది, మనని ఆయన బలి అడగలేడు, ఆయనే మన కోసం బలిగా వచ్చిండు. మస్తు భయంతో బతకాలా మనం, మస్తు నిజాయితీతో బతకాలా. ఏ విషయంలో కోపం రావడానికి వీల్లేదు, అట్లెట్లయితుంది అనడానికి వీల్లేదు, అట్లెట్లయితుందని వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరిని ఏమంటారు రెచ్చగొట్టలేడు, ఎవరిని అవమానించలేడు, ఎవరిని గీ పని చేస్తామని ఇట్లని ఎవరిని పేరు పెట్టి చూపలేడు. ఆయన అందరినీ భరించిండు, అందరినీ సహించిండు, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిపోయిండు ఆయన. కానీ ఎవరిని మధ్యలో వదిలేయలేడు, ఎవరిని మోసం చేయలేడు, ఎవరికి తిట్టలేడు, ఎవరికి కొట్టలేడు. అరే మరి ఆయన రక్తంలో నువ్వు రక్షణ పొందినాక, ఆయన నామంలో, ఆయన బలలో పాలు పొందుకున్నాక, వాక్యం షేర్ చేసుకున్నాక, వాక్యం చెప్పుకుంటూ పోయినాక, ఏదో తప్పులు చేసుకుంటూ పోయినాం అనుకో, ఆయన బలలో పాలు పొంది లాభం లేదు అంటున్నా ఆయన. నువ్వు బలి కోరట ఏం లాభం అంటున్నా ఆయన. చూడండి, బలి ఆయన కోరుతలేడంట. నిన్ను, నన్ను, మనందరినీ నమ్ముకున్న ప్రతి ఒక్కరిని బలి కోరుతలేడంట, బలి అడుగుతలేడంట. ఏం అడుగుతుండు చూడండి, ఆయన నీ యొక్క హృదయం అడుగుతున్నాయి, నా యొక్క హృదయం అడుగుతున్నాను. ఎట్లా, నీ హృదయంలో అబద్ధం ఉందా, నింద ఉందా, మోసం ఉందా, కుళ్ళు ఉందా, కుట్ర ఉందా, ఒకరికొక తేడా ఉందా, భేదం ఏమైనా ఉందా, మనమే చూసుకోవాలి అది. ఎందుకంటే మనమే సరి చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, మనమందరం ఒక దగ్గర ఉన్నామా, సరి చేసుకోనికే, హెచ్చరించుకోనికే, ఎక్కడెక్కడో ఉన్నాం, ఏమేమో చేస్తున్నాం, ఏమేమో పనులు ఉన్నాం, ఎక్కడో బిజీ ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని చూస్తుంది కాబట్టి మనమే సరి చేసుకోవాలా, మనమే హెచ్చరించుకోవాలి. నేను మీకు ప్రియాంక చెప్తా ఉంటా, ప్రియాంక ఎవరి మీద ఆధారపడదు, ఫస్ట్ దేవుని మీద ఆధారపడాలా. దేవుని మీద నీకేమైనా సమస్య వచ్చిందా, నువ్వు ఫస్ట్ దేవుని చెప్పుకో. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, మా పాపకు మస్తు ఫీవర్. ఏంటంటే ఫీవర్ అంటే మామూలు ఫీవర్ కాదు, వామిటింగ్ అవుతున్నాయి, మోషన్స్ అవుతున్నాయి, సర్ది, దగ్గు, ఇన్ని మొత్తం తెలుసా 5 ఉన్నాయి ఆమె ప్రాబ్లమ్స్. సర్దింది, దగ్గుంది, వామిటింగ్, మోషన్స్, జ్వరం, ఇన్ని ఉన్నాయి. ఆమె మన డెలివరీ ఉన్నప్పుడు ఎట్లా ఇబ్బంది పడతారు మనుషులు, అట్లా ఇబ్బంది పడ్డది తెలుసా మా పాప. ఆ టైంలో లేచి ఏమేమంటుంది, అన్నకి ఫోన్ చేద్దామా, ఆంటీకి ఫోన్ చేద్దాం అంటే, నేనన్నా ఈ టైం 1 o'clock నైట్ ఎవరికి ఫోన్ చేస్తాను ఆ టైంలో, ఎవరైనా లేపుతారు ఆ టైంలో చేస్తే, చెప్తున్నొచ్చు కానీ వాళ్ళకి డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది కదా. నేనన్నా ఒకటే, నువ్వు అవన్నీ కాదు, నువ్వు కూర్చో, ప్రాణం వేయి, దేవుడే చూసుకుంటాడు అన్ని. ఈ టైంలో ఎవరికి చేయడం మంచిది కాదు. అది ఎవరు ఏ టైంలో ఎట్లా ఉంటారో తెలియదు మనకి, ఏ ప్లేస్ లో ఉంటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, అసలు ఫోన్ కలుస్తుందో కలవ కూడా తెలియదు. కాబట్టి నీకు ప్రభు కనెక్షన్ ఉండాలా, నాకు ప్రభు కనెక్షన్ ఉండాలా. చూడండి, మస్తు ఇబ్బంది తెల్లారిందాక అసలు నిద్ర పోలేదామే. డెలివరీకి అయితే ఎట్లా హాస్పిటల్ చూసినాం కదా, అందరే మొత్తం ఇట్లా మస్తు దానిలాడిపోతే, ఏం తిన్నా మీకు బయటకు వచ్చేస్తుంది, పాలైనా బయటకు వస్తుంది, ఏం చేసినా బయటకు వస్తుంది. ఆమెకి అంత చిన్న బాబుకి అంత ఇబ్బంది అయినప్పుడు నేనన్న ఒకటే మాట, నువ్వు దేవుని మీద ఆధారపడమ్మా, దేవుని మీద ఆధారపడితేనే అవుతుంది, మనుషులు ఎవరికి ఆధారపడకు. ఆ టైంలో ఎవరికి ఫోన్ చేస్తాం, ఎవరికి ఫోన్ చేయదు అని చెప్పేసి ప్రార్థన చేసినాం. నెక్స్ట్ డే హాస్పిటల్ తీసుకొని పోయినాం, పాపం మంచిగా అయింది. కాబట్టి నీకు దేవుడికి కనెక్షన్ ఉంటే అది ఈజీగా సాల్వ్ అయిపోతుంది.
ఈజీగా అది ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది కదా. చూడండి ఇక్కడ మన ప్రభు ఆయన నిన్ను ఏమడుగుతుండంటే బలులు కానీ ఏమంటారు అవి ఇవి కానీ అడుగుతలే, కోరిక కోరుతాడు ఆయన నిన్ను. ఏం కోరుతుండే ఆయన చూడండి. శరీరమును అమర్చి చదువు. పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అదే చూడండి ఇక్కడ పాప పరిహారమైన బలి ఆయనకి ఇష్టం లేదని అంటే ఆయన ఎందుకు ఏమంటున్నాడే, పాపం చేయడం ఎందుకు గాను ఆ బలి అర్పించడం ఎందుకు అంటున్నాడు. ఆయన హోమములు ఆయనకి ఇష్టం లేదంట, పాప పరిహారం బలి ఆయనకి ఇష్టం లేదంట, ఆయనకి ఇష్టమైనవి కావు ఇవి అంటూ. తప్పు చేయడం ఎందుకు, మళ్ళీ ఆయనకు బలి అర్పించడం ఎందుకు అంటున్నాయి. ఆయన ఇబ్రిల్ ద్వారా మాట్లాడుతున్నాడు మనతోటి కదా, వాళ్ళకి హెచ్చరించడానికి మనకి హెచ్చరిస్తూ ఉన్నాయన కదా. ఏం అవసరం ఉన్నా నీకేం అవసరం ఉన్నా నువ్వు దేవుడి మీద ఆధారపడు, ఆటోమేటిక్ సాల్వ్ అయిపోతుంది కదా. ఆటోమేటిక్ క్లియర్ అయిపోతుంది. మనుషులను ఎవరిని అది చేసుకోవడానికి వీల్లేదు, మనుషులు ఎవరు ఆధారం చేసుకోవడానికి వీల్లేదు కదా. చూడండి ఆయనకు బలి ఇష్టం లేదంట. ఏమి ఇష్టం అంటే నీ హృదయం ఇష్టం ఆయనకి. నీ హృదయం ఎట్లా ఉండాలంటే చిన్న పిల్లల స్వభావం లాగా ఉండాలి. చిన్నపిల్లలు సపోజ్ మా పాప తిట్టినామను అంటే ఆమెకి ఇంకేం తెలియదు, ఒక స్టేజ్కి వచ్చినా కూడా బెదిరిస్తే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు. అసలు స్వభావము ఈ రోజులల్లా ప్రభువు నమ్ముకున్న ఎవరికైతే ఉన్నదా, ప్రభు నమ్ముకున్నదా తిడితే మళ్ళీ తిడుతురు వాళ్ళు, ఏమనంటే మళ్ళీ అనేస్తారు వాళ్ళు. అట్లయితే బ్రదర్ నేను చెప్పింది కరెక్ట్ బ్రదర్, నేను మాట్లాడింది కరెక్ట్ బ్రదర్, అట్లా కానీ కాదు. చూసుకోవాలి ఫస్ట్ ఏమన్నా నేను ఇట్లా చెప్తుంది కదా, నేనేమో తప్పు చేసినా, నేనేమన్నా ఇక్కడ నన్ను అబద్ధం మాట్లాడినా, ఇక్కడ ఏమైనా నేను కోపం చూపించుకున్నా, అది కదా మనం ఒకరు సంభాషించుకోవడం, ఎవరినో హెచ్చరించుకోవడం, అది కదా మనకు కావాల్సింది. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల స్వభావం ఎవరికైనా ఉన్నదా ఉంటే అది చాలా మంచిది, వాళ్ళకే మంచిది. ఎందుకు వాళ్ళ ద్వారా కుటుంబాలు, వాళ్ళ సంఘము, వాళ్ళ మొత్తం వాళ్ళ దానికి ఏమంటారు దాని మొత్తం రక్షణ ఉంటుంది, వాళ్ళ సేవ మంచిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లల స్వభావం కలిగి ఉంటే తిరితే భరించడం, కొడితే భరించడం, తిరితే కాదు ఎవరైనా మన అన్న కూడా భరించాలా, మన నిందము కూడా భరించాలా కదా. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తనము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చానంటిని. మన కోసం ఆయన వచ్చిండు, ప్రభువుగా ఆయన అడుగుతున్నాడు, తండ్రికి ఆయన అడుగుతున్నాడు కదా. ఆయన చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చిండు, 100% ఆయన చిత్తం నెరవేర్చిండు. ఆయన ఇక్కడ ఎసొంటి తేడా లేదు, ఎసొంటి రీమార్క్ లేదు. వచ్చిండు ఆయన. ఎట్లా వచ్చిండు, ఏ పని మీద వచ్చిండు ఆయన. ప్రభు ఏం చెప్పిండు, తండ్రి ఏం చెప్పిండు అది కరెక్ట్ పని చేయడానికి వచ్చిండు తప్ప ఆ పనికి మించి ఇంకొకటి ఎక్కువ చేయలేడు ఆయన. ఏంది ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిండు, ప్రాణం పెట్టిండు ఆయన. కాదు నేను పెట్టను, ఇది నాతోటి కాదు అనలేడు ఆయన, అని భరించిండు ఆయన. అరే మనం నమ్ముకున్నము ఆయన నామంలో మనము వాక్యం చెప్తాం, ఆయన నామంలో సేవ చేస్తాం, ఆయన నామంలో పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, ఏమేమో చేస్తాం. ఎవరైనా ఏమనంటే భరించలేము, భరించాలి. అట్లయితే నేను చేసింది కరెక్ట్ అంటే అది ఇంకా మూర్ఖత్వం తెలుసు. కాబట్టి ఆయన ఏమంటుండే ఇక్కడ, తండ్రి చెప్పిన మాటని ఆయన దాటలేడు అంటుండే. ఆయన ఏం చెప్పిండు అది కరెక్ట్ చేసిండు ఆయన. నువ్వు నేను మనమందరం నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఏం చెప్తుండ్రు, తండ్రి ఇంతవరకు సహించమంటుండే. ఎట్లా సహించాలా, ఏమన్నా పడాలా, ఏమన్నా భరించాలా, ఏమొచ్చినా సహించుకోవాలా, ఏమొచ్చినా భరించుకోవాలా, అప్పుడే నువ్వు రక్షింపబడతావు. అంతవరకు సహిస్తేనే రక్షణ వస్తుంది నీకు, నాకు, మనందరికీ. నేను 30 సంవత్సరాల కింద పొందిన, 20 సంవత్సరాల కింద పొందిన అన్నట్టు కానీ కాదు. ఆయన వచ్చేంత వరకు నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా, అదే చాలు. మధ్యలో ఏ చిన్న పొరపాటు వచ్చిందనుకో, అప్పటి నుంచి పొందిన రక్షణ ఇప్పటికి నీకు అయిపోతుంది, అంత 0 అయిపోతుంది, మొత్తం 0 అయిపోతుంది మొత్తం లాస్ట్ వరకు. ఇంకోటి ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన ఇష్టం. ఎందుకంటే ఈ మనుషులందరూ ఆయన చేయి కింద ఉన్న వాళ్ళు, ఆయన హస్తంతో తయారు చేయబడ్డ వాళ్ళు. కాబట్టి ఆయన రాకడ ఎట్లా ఉంటుంది అంటే అందరు రక్షణ పొందినాకనే ఆయన వస్తాడు. మధ్యలో వచ్చే దేవుడు అంటే అర్ధరాత్రి ఏమంటారు సడన్ లో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చే దేవుడు కాదు ఆయన. ఎవరు నశించిపోవద్దు, ఎవరు నరకానికి పోవద్దు, అందరు రక్షణ పొందాలని చెప్పేసి ఆయన యొక్క సిద్ధాంతం, ఆయన యొక్క ఆశ. అరే ఈ రోజు రావచ్చు ఆయన రావాలనుకుంటే, మరి మిగతాలంతా ఎక్కడ పోవాలా. కాబట్టి ఆయన ఏం చేస్తుండు, అందరూ రక్షణ పొందుతారేమో, అందరు రక్షణ పొందుతారు అని ఆశ చూస్తుండే ఆయన. కాబట్టి నమ్ముకున్న ఫస్ట్ కరెక్ట్ ఉంటే కదా అందరు రక్షణ పొందుతారు. నమ్ముకున్న కరెక్ట్ దాన్ని పాటిస్తే కదా, ఆయన ఏమి ఇప్పుడు అవి పాటిస్తే కదా అందరు రక్షణ పొందుతారు. కాబట్టి ఆయన తండ్రి చెప్పిన మాటను దాటకుండా అన్ని భరించిండు, అన్ని సహించిండు. కాబట్టి మనకు రక్షణ వచ్చింది కదా. కాబట్టి మనల్ని ఏమంటుండే ఆయన, మీరు తప్పు చేయడం, బలి అర్పించడం మంచిది కాదు. ఒకసారి రక్షణ పొందినం, అదే మనం లాస్ట్ వరకు దాన్ని భరించుకుంటా పోవాలంటున్నాయి ఆయన. అదే మనం ఆయన దగ్గర రక్షణ ఉంది, ఏమేమైతే అంశాలు తీసుకున్నామో, నేను తప్పు చేయను,
ఇక నేను కోపం చేసుకోను, ఇక నేను ఎవరిని నిందించను, ఇంకెవరిని నేను అవమానించను, ఇంకెవరు నేను రెచ్చగొట్టను, ఇంకెవరిని నిందలు మోపాలని చెప్పేసి ఏవైతే అనుకుంటాం ఫస్ట్ రక్షణ పొందినప్పుడు అవి లాస్ట్ వరకు తనాంశం ఉండాలి కదా. 8 చదువు. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులను నీవు కోరలేదనియు. చూడండి ఇక్కడ బలులు, ప్రాణార్పణ బలులు ఏవైనా ఆయన కోరలేదంట. ఏమి కోరిండు చూడండి, అవి నీకు ఇష్టమైనవి కావాలి. అసలు ఆయనకి ఇష్టమే లేవు అవి కదా. కావున ఇక్కడ చూడండి ఫస్ట్ మనం గ్రహించాల్సింది అంటే ఆయనకి ఏమి ఇష్టము. ఒకరు నశించిపోతురు కదా, ఆయనను రక్షించడమే ఆయనకి ఇష్టం. నువ్వు యాట కోసి నువ్వు బలి అర్పించడము, 100 మందిని పిలిచి నువ్వు భోజనం పెట్టడం కాదు ఆయనకి. ఒకరు నశించిపోతే వాళ్ళని పిలిచి నువ్వు వాక్యం చెప్పు, వాళ్ళకి రక్షణ అందించు, వాళ్ళకి స్వార్థ అందించు, వాళ్ళ రక్షణ పొందిరనుకో అదే గొప్ప బలి ఆయనకు, అదే ఒక గొప్ప అర్పణ ఆయనకి. కాబట్టి మనందరికీ ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు, అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు వాక్యాల ద్వారా, ఎవరెవరి ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. మనం సరి కాకపోతే అది మనకే ఏమంటారు వేస్ట్. అది మనం సరి అయినామనుకో మనకే లాభం దానివల్ల, ఆయన మాటల వల్ల కానీ ఆయన వాక్యం వల్ల కానీ మనం సరి అయితే మనకే మంచిది, మన సేవ మంచిగా ఉంటుంది, అన్ని బాగుంటాయి మన జీవితాలు, ఏ కొద్దువ లేకుండా ఉంటాం మనం కదా. కాబట్టి మనం ఇంకో వాక్యం చూసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి ఇలా కొన్ని చూసుకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చూసుకుందాం. చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చూడండి ఫస్ట్ ఏమన్నాం మనం, పాపముల చేతోటి అపరాధుల చేతోటి చచ్చిన వారు ఉంటే ఆయన ద్వారా ఏం చేసిండు ఆయన చూడండి. క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి మనం రక్షణ పొందినప్పుడే మనం అన్ని వదిలేసుకుంటే చచ్చిపోయిన లెక్కనే. మనం చచ్చిపోయినానికి ఏమైనా ఆశ ఉంటుందా వీటి మీదనన్నా, ఏమంటారు ధనం మీద కానీ ఏ దాని మీద కానీ ఆశ ఉంటుందా? ఆశ ఉంటే మనను బతికినట్టే కదా, అంటే శరీరకంగా నువ్వు బతికినట్టు ఆయన. చూడండి మనం అందరం సచిన వారమేనంట, అపరాధంతోటి పాపములతోటి కదా. ఏం చేసినాం ఇప్పుడు ఆయన నామంలో రక్షణ పొంది ఏం చేసినాం, ఒక లెక్కలో చేసినాం. మళ్ళీ యథావిధిగా మనం జీవించినాం అనుకో, లోకం ద్వారా లోకం ఎట్లా జీవిస్తుంది అట్లా, అప్పుడు ఏం లాభం చెప్పండి, ఏమైనా అర్థం ఉంటుందా? కాబట్టి హెచ్చరిస్తా ఉండే ఆయన. చూడండి మనం ఒకటి గమనించాలా, ఈ వాక్యం ఏదైనా సరే ఉన్నాయో అవన్నీ నమ్మినోళ్ళకే ఇష్టమే వస్తాయి. కొంతమంది అనుకుంటారు నేను కరెక్టే ఉన్నా కదా, నాకు అరే కరెక్ట్ ఉన్నామేమో, ఇంకేమైనా తప్పు చేసినాము ఒక్కసారి ఏమంటారు గమనించుకుందాం, సరి చేసుకుందాం అనేది హెచ్చరిక. మనల్ని సరి అనికనే వస్తుంది వాక్యం, లేదా ఇంకెవరైనా బాగుపడడానికనే వస్తుంది తప్ప కదా, అన్యుల కోసం కానీ కాదు. ఇది అన్యుల కోసం రాయబడనే లేదు. ఇది ఆయన ఒక గంధము, ఆయన ఒక పరిశుద్ధమైన వాక్యము నమ్మినుల కోసమే. నమ్మినులు ఎట్లా ఉన్నారు, ఎట్లా నడుస్తురు, ఏమైతురు, ఎట్లా తప్పిపోతురు, ఏమేమి ఇష్టం ఆయనకి, ఏమేమి ఇష్టం లేదు ఆయనకి, అన్ని రాయబడ్డాయి. సరి చేసుకోవడం, చూసుకోవడం, మనల్ని మనం సరి చేసుకోవడం మన బాధ్యత అది. కాబట్టి ఆయనతో పాటు మనం లేపిండు, తన రక్తంలో మన పాపములు గడిగి తన రక్షణలో మనం లేపిండు. కాబట్టి మనము లోకం మీద ఆశలు పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ మనం ఏం చేస్తాము, పాత జీవితం జీవించినట్టే, మళ్ళా లోకం తట్టు తిరిగినట్టే, లోక ఆశలు జీవించినట్టే. కాబట్టి మనమందరం ఎట్లా రక్షణ పొందామో అట్లా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి 4 చదువు. అయినను దేవుడు సంపన్నుడై ఉండి. చూడండి ఆయనకు కర్ణ మస్తు ఉంటుంది ఆయన దగ్గర, పొదువా ఉండదు. అరే ప్రపంచం ఏమైనా తక్కువ ఉందా, జనాలు ఏమైనా తక్కువ, ఇంతమందికి ఏమో చూపిస్తుందంటే ఇంత ప్రేమ ఉన్నాడు ఆయన దగ్గర. మన కేపీఎం గ్రూప్ మీద చూపిస్తాడు ఆయన ప్రేమ, అందరి మీద చూపించాడు ఆయన ప్రేమ, అందరి మీద చూపిస్తాడు. ఎందుకంటే ఎవ్వరు నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. మనము అనుకోవాలా, మనమేమో అరే మన గ్రూపే కరెక్ట్ ఉన్నదేమో, ఇంకెవరైనా ఉన్నదేమో కరెక్ట్. ఎవరు నశించుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన దగ్గర మస్తు ప్రేమ ఉంది ఆయన దగ్గర, కరుణా సంపూర్ణుడు అంట ఆయన. ఆయన కరుణించే దేవుడు ఆయన, దునియా మొత్తం కరుణిస్తాడు ఆయన. మనల్ని ఒక్కరినే కాదు, మన కుటుంబాలే కాదు, మన ఫ్యామిలీ కాదు, మన సంఘానే కాదు, అందరికీ ఒక తీరు ప్రేమ పంచుతాడు ఆయన. ఎవరికి ఏం కావాలో అందరికీ చేస్తాడు ఆయన. వీళ్ళకి తక్కువ వాళ్ళకి ఎక్కువ ఎరియడు. ఎట్లా పొందుకుంటున్నాము, ఎట్లా స్వీకరిస్తున్నాము, ఎట్లా దాన్ని స్వీకరించుకొని నడుస్తున్నాం అనేది మనల్ని మనమే చూసుకోవాలా. హెచ్చరిస్తూనే ఉంటుంది వాక్యం అన్ని విషయాలలో. ఎక్కడైనా తప్పు చేస్తున్నామా, ఎక్కడైనా మోసం పొందుతున్నామా, ఎక్కడైనా ఎవరైనా ఏమైనా అంటున్నామా కదా. ముఖ్యంగా సంఘంలో ఏకీభవించమని చాలా అవసరం కదా. అక్కడ ఏకీభవిస్తేనే కదా బయట ఏకీభవించినట్టు ఉంటది కదా. ఆయన దగ్గర కరుణ మస్తు చాలా ఉంది. కాబట్టి ఆ కరుణ మనం స్వీకరించాలంట మనం కూడా అట్లే అన్ని భరించాలా.
అపరాధముల చేత మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత. చూడండి, మన మీద ప్రేమ చూపించింది కాబట్టి ఈ స్టేజ్ లో ఉన్నాం మనం. అప్పుడప్పుడు మనము ఇక్కడ మన అర్జునర్ మీటింగ్ అయినప్పుడు సాక్ష్యం చెప్తా ఉంటాం, కరోనా నుంచి మన దేవుడు తప్పించుండు, కరోనా నుంచి మన దేవుడు తప్పించుండు. అది ఇదే. ఎందుకు అంటే మనము ఆయన స్వీకరించినప్పుడు, ఆయన మనము అన్ని పాటించినప్పుడు నీకు ఏ తెగులు నీకు తలగకుండా, నీకు ఏ రోగం నీకు అంటుకోకుండా ఆయన నేను కాపాడుతూ ఉంటాడు. అక్కడ కాపాడింది కాబట్టి మనం ఇక్కడ సాక్ష్యం చెప్పినాం కదా. ఇంకెవరైతే కరెక్ట్ లేరు, ఎవరైతే తప్పిపోతుర్రు కదా, ఆయన ప్రేమను ఎవరైతే పొందుకోలేకపోతుర్రు, ఆయన రక్షణ ఎవరైతే పొందుకోలేకపోతుర్రు, వాళ్ళ కోసం ప్రయత్నం. ఎవరైతే తప్పుల దారిలో వెళ్ళిపోతురో, విని అన్ని చేసి తప్పులు వెళ్ళిపోతురో, వాళ్ళు కూడా సరిగానికనే వాక్యం. నేను సరిగానికనే, నేను కరెక్ట్ లేకపోతే నేను సరిగానికనే కదా. ఏడుదరు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టింది. చూడండి, నువ్వు నేను నమ్మిన ప్రతి ఒక్కరు కూర్చున్నారంటే ఆయన ఏం చేయాలా కదా. ఏం చేయాలంటే అన్ని భరించాలా కదా. ఆయన ఎక్కడ ఉండు, ఆయన ఏం మాట్లాడుతున్న వాక్యం ద్వారా, ఎక్కడెక్కడ ఆయన ఏం వాక్యం ద్వారా ఏం సెలవిస్తుండ ఆయన, అవన్నీ మనం చదివి దాన్ని పాటిస్తే అక్కడ మనం కూర్చున్నట్టు కదా. పాటించి అది ఇతరులకు చెప్పి వాళ్ళు పాటించలాగా మనం పాటించలాగా చేసామనుకో, అప్పుడు ఏం చేస్తామంట, మనం పర్లోక రాజ్యంలో కూర్చుంటామంట, ఆయన సన్నిధిలో మనం ఉంటామంట. లేకపోతే ఎక్కడ ఉంటాం, గేట్ బయట ఉంటాం. అప్పుడు ఆయన తాళం తీయండి నీకు, గేట్ వేసేస్తాడు ఆయన, లాక్ వేసేస్తాడు ఆయన. ఎందుకు నువ్వు స్వీకరించినప్పుడు? నేను స్వీకరించకపోతే నాకు ఆయన కోరిక నాకు అవకాశం లేదు కదా. మనందరికీ అథారిటీస్ ఉండాలంటే ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను మనం స్వీకరించినప్పుడు ఆయన ఎట్లయితే భరించిండో అన్ని అట్లా భరించాలా మనం. గర్వం ఉందనుకో, అసలేను ఆయన లెక్కలు అసలు లెక్కకే రావా, అసలు నేను లెక్కనే పెట్టాడు గర్వం ఉంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి గర్వం ఉండడానికి వీల్లేదు. గర్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఏం చేశాడు ఆయన, లెక్క పెట్టాడు ఆయన. అదే నువ్వు గర్వపడితే నీకని గర్వం ఆయన దగ్గర ఉంటుంది అంటాడు ఆయన. కాబట్టి ఈ దునియాను మొత్తం భరించేట ఆయన దగ్గర నువ్వు ఉండి గర్వపడ్డావు అనుకో కదా, ఒక సూపులో చూసి. కాబట్టి మనము చేసే ప్రతి ఒక్క పనికి ఆయననే సాక్ష్యం ఉండాల. మాట్లాడే మాటకి, చేసి చెప్పే వాక్యానికి, పాడే పాటకి, ప్రార్థనకి, వెళ్ళే సేవకి, చేసే పనులకి ఆయన సాక్ష్యం ఉండడానికో అరే బలా మంచి దాసుడు అన్నట్టు అయిపోతుంది మనకి. ఆయన ద్వారా నీకు ఒక బిడిది వచ్చిందనుకో, బలా మంచి దాసుడి, పలాని పేరు ఆయన, పలాని మనిషి అని చెప్పేసి ఆయన అన్నాడు. నేను ఎంతమంది నిందించినా, ఎంతమంది నేను వెలివేసినా, ఎంతమంది నేను అవమానించినా ఏమి కాదు. చూడండి, ఎంతమంది ఆయన కొట్టిరు సిల్వకేసి, ఎంతమంది అవమానించారు, ఏమైనా అయింది ఆయనకి? ఆయనకు ఉన్నమేమో డబల్ అయింది ఇంకా కదా. ఆయనకు ఇంకా డబల్, ఇంకో దానికి అసలు తక్కువనే లేకుండా అయిపోయింది ఆయనకి. ఎందుకంటే ఆయన భరించిండు. నువ్వు భరించినావు అనుకో, ఆయన మహిమలో నువ్వు ఉంటావు, ఆయన లోకంలో నువ్వు ఉంటాం, పరలోక రాజున ఆయనతో కూడా మనం కూర్చుంటాం అక్కడ. అంటే మనం భరించాలా, అన్ని సహించాలా కదా. 7:8 మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, నువ్వు నేను మనమందరూ రక్షణ పొందినాం. ఎట్లా పొందినాం రక్షణ అంటే ఆయన కృపతోటే రక్షణ పొందిరంట. ఇంకేమి ఇవ్వలేము ఆయనకు. మనం ఏమన్నా ఇచ్చినాము? నేనైతే ఏమి ఇవ్వలేను, ₹1 కూడా ఇవ్వలేను ఆయన కోసం. రక్షణ పొందినప్పుడు ఒక పైసా కూడా ఇవ్వలేదు ఆయన కోసం. రక్షించుండు కదా అని చెప్పి ఎవరైనా ఇచ్చిరా? ఎవరిస్తారు? ఆయన దగ్గర మస్తు ఉన్నాయి. ఆయన దగ్గర చెప్తున్నారు కదా, నేను నీ దగ్గర నైవేద్యాలు, బలులు కోరటాయన కాదండు ఆయన. ఆయనకు బలులు, ఆయనకు ఏం కోరికలు లేవంటే. ఆయనకి ఏం కోరిక ఉంది? అందరు రక్షణ పొందాలా, అందరూ రక్షింపబడాలా, ఎవ్వరు నశించుకోవడానికి వీలు లేదు అనే కోరిక తప్ప ఇంకే కోరికలు లేవు ఆయనకి. అవి మనం పాటించాలా. ఆయనకి లేని ఆశ మనకెందుకు? మన మీద ఏదాని మీద ఆశ పెట్టమనుకో, అది మన దగ్గర ఉండదు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు మన దగ్గర. ఆశ పెట్టుకుంటాయి కదా. అన్ని లైట్ తీసుకోవాలి, అన్ని నార్మల్ చేసేసుకోవాలి కదా. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చూడండి, ఆ రక్షణ వచ్చింది నీకు. మనందరికి రక్షణ ఎట్లా వచ్చిందంటే ఆయన కృప వలన వచ్చింది. మనది ఏం లేదా, పెత్తనం మనదేం లేదు, మన గొప్పతనం ఏం లేదా అక్కడ కదా. అది తినకుండా మొత్తం దానం చేసిన వాళ్ళు ఉన్నారు దునియాలో కదా. మొత్తం ₹1 జేబులో పెట్టుకోకుండా ఉన్నవన్నీ దానం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యేసు తెలియనప్పుడు ఆ దానం చేసిన ఏం లాభం? పెద్ద కుప్పతో సమానం అంటుండే ఆయన. ఆయన నామంలో ఆయన నమ్ముకున్నాక నువ్వు కొంచెం దానం చేసినా కానీ నేను దీవిస్తా అంటుండే ఆయన, నీకు డబల్ చేస్తా అంటున్నది. కాబట్టి ఆయన కృపధారనే నిన్ను మనందరినీ రక్షించింది ఆయన. మనం గమనించాల్సిన విషయాలు కదా. అది క్రియల వలన కాదు, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయ వీలు పడలేదు.
చూడండి ఇక్కడ 8లో చూడండి లాస్ట్ ఏమంటారు, అది మీ వలన కలిగినది కాదు, అది దేవుని వరమేనంట. చూడండి, మనం పొందిన రక్షణ మన వలన కలిగినది కాదంట, అది దేవుని వరమేనంట. దేవుడు మనకి ఇచ్చిన వరం ఇది. వరం అంటే ఒక వజ్రం దొరికితే ఎట్లా స్వీకరిస్తున్నాం మనం, ఈ రక్షణ అంతా కన్నా డబల్ స్వీకరించాలా. నశించిపోయేటోళ్ళం మనం, ఏ రోగాలు వచ్చో ఏమేమి శ్రమలు వచ్చో ఎక్కడో కొట్టుకోపోయేటోళ్ళం మనం. నమ్ముకుంటే ఎప్పుడో చచ్చిపోయాడండి. పుల్ల చెప్పాలంటే నేను ఎప్పుడో చచ్చిపోయాను ఆయన నమ్ముకుని ఉంటే కదా. నాకు ఒక యాక్సిడెంట్ అయింది. ఎట్లా అయింది తెలుసా యాక్సిడెంట్? నేను బైక్ మీద పోతుంటే ముంగట నా బండి వస్తుంది, నా బండితో పాటు నేనున్న మధ్యలో వెనక బస్ ఉంది, ముంగట టిప్పర్ ఉంది. నేను టిప్పర్ కిందకి వెళ్ళిపోయాను నేను తెలుసా. అంటే నాకు బండి నడిపేది రాక కొత్త అటు టిప్పర్ వస్తుంది, ఇంకా బస్సు వస్తుంది కదా. ఆయన మనల్ని రక్షించుకుంది కాబట్టి ఈ యొక్క స్టేజ్ లో మనల్ని పెట్టిండు ఆయన. చూడండి, ఆయన కృపనేనంట, ఆయన వరమేనంట అది. నువ్వు నేను రక్షణ పొందినావంటే మన గొప్పతనం ఏం కాదంటుండే ఆయన. లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఆయన రక్షణ ఉందా, ఆయన కృప నా మీద లేకుండా ఉంటే కదా. గొప్ప సాక్ష్యాలండి. ఏమి ఇచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము అసలు కదా. ఏదో టైం దొరికిన వాక్యం చెప్తాం అంతే తప్ప కదా. ఇంకా దగ్గర మించి మనం ఏం చేస్తలేము ఆయన కోసం. ఎక్కడ సేవకి వెళ్తే అది మా గొప్ప విషయం. ఎవరైనా వెళ్తే కదా, అందరు సేవ చేయాలా, అందరూ ఆయన స్వార్థ ప్రకటించాలా, అందరూ ఆయన నామంలో రక్షణ ఉండేటట్టు చేయాలా. అది బాధ్యత. అది కదా ఆయనకు కావాల్సిన కోరిక, అది కదా ఆయన కోరిక ఉన్నది కదా. నువ్వు ఎంత పెద్ద మీటింగ్ చేసి ఏం చేసినా ఆయన స్వీకరించాడంట. దాన్ని ఎంతమంది రక్షిస్తున్నావు అనేది అదే స్వీకరిస్తాడంట ఆయన కదా. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడవద్దంట. చూడండి, ఎవడు అతిశయపడడానికి వీలు లేదంట. అతిశయం అంటే గర్వపడడానికి వీలు లేదు. రక్షణ వచ్చింది కదా మనకని. అయ్యో దేవా, నన్ను రక్షించినావు కదా, ఇది నీ కృపనే, ఇది నీ ఇచ్చిన ఒక వరమే, నీ కృప వలనే రక్షింపబడ్డ ప్రభువా, నా గొప్పతనం ఏం లేదు. అతిశయపడ్డాం అనుకో కదా, పైనుంచి మనకి ఇంటికి తప్పేస్తాడు మనల్ని. అతిశయం అంటే మనల్ని మనం చూసి గర్వపడ్డట్టే. అది గర్వం అసలు ఉండాలి. నమ్మిన ప్రతి ఒక్కరికి ఒక ఆయన హెచ్చరిక ఏంటంటే గర్వం ఉండడద్దు. అసలు గర్వం ఉందనుకో, అతిశయపడ్డాం అనుకో, నేను మంచిగా వాడతా, నేను మంచిగా చెప్తా అని చెప్పేసి అన్నామనుకో కదా, అంతకన్నా నేను మంచిగా చేసేటోళ్ళు ఉన్నారు. ఇంకా ఏం చేసినా నాకేం తెలియదు ప్రభువా, ఇంకా ఇది తక్కువనే, నేను ఇది కోసం మీరు చేస్తున్న తక్కువనే. ఇంకది నేను ఎల్కేజీ చేసినా, ఇప్పుడు సపోజ్ ఎల్కేజీ అంటారు చూసినావా, నువ్వు ఎంత స్టేజ్ లో ఉన్నా కూడా అక్కడ ఆ లెవెల్లో నేను పోల్చుకోవాలంటున్నా. ఆయన ఎంత చెప్పినా తక్కువనేనంట, ఆయనకి ఎంత చేసినా తక్కువనేనంట ఆయనకి కదా. కాబట్టి నీ క్రియ నా క్రియ ఏం లేదు, ఆయన క్రియ వలన మనం రక్షింపబడడం తప్ప మనది ఏం లేదు అక్కడ కదా. అదే ఎపిఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నాం మనం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో. చూడండి, ఆయన పిలువబడిన పిలుపుకు మనం తగినట్టు ఉండాలంట. ఏమంటుండి ఇక్కడ? దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను. చూడండి, ఎట్లా సాత్వికంతో నడుచుకోవాలి మనం, సంపూర్ణమైన వినయంతో. వినయం ఉంటే ఏమంటారు, ఒక టక్ వేసి మంచిగా టై కట్టుకొని షూ వేసుకొని వస్తే ఏమంటారు దాన్ని, అరే డ్యూటీకి పోతున్నట్టు, నేను అరే జాబ్ పోతున్నా, ఈయన డ్రెస్ కోడ్ ఇదేమో జాబ్. ఇప్పుడు మనం చూస్తే అట్లా కనిపించాలంట మనుషులకి, మనం అంత వినయంతో కనిపించాలంట. సపోజ్ అట్లా తయారైచ్చినాక ఎవడన్నా ఏమైనా నీ మీద ఏమైనా బురద తల్లింది అనుకో, సపోజ్ ఏమైనా నీళ్ళు తల్లింది అనుకో, ఏమైనా నీ మీద ఏమైనా వేసింది అనుకో, నీకు డ్రెస్ కు రీమార్క్ వచ్చేటట్టు నువ్వేం చేయాలంటే దాన్ని భరించాలంట. అంత సాత్వికంతో ఉండాలంట, అంత తగ్గించుకొని ఉండాలంట, నువ్వు అంత వినయంతో ఉండాలంట. అంటే నీ మీద ఏమైనా వేసినా కానీ కూడా ఇట్లా తూసుకుని వెళ్ళిపోవాలంట. ఇప్పుడే రెడీ చేసిన ఏం చేస్తున్నావు, బట్టల మీద ఏం వేసినావు, ఇదే నన్ను చేసేది. అసలు ఆ స్టేజ్ లో ఏమేమంటామో తెలియదు. కాబట్టి వినయం అంటే అదే, ఎవరేమన్నా దాన్ని భరించుకోవడమే సాత్వికం అంట. మొత్తం సాత్వికమైన ప్రేమ చూపించాలి మనం కదా. నడుచుకోవడం వలను ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. చూడండి, పౌలు ద్వారా మనకు మాట్లాడుతున్నాడు కదా. ఆయన మనల్ని బతిమలాడుకుంటున్నట్ట. ఏమని? ఇంకెక్కడ మనం తప్పిపోతున్నామేమో, అదే మళ్ళీ ఇవన్నీ చేసినాక మళ్ళీ తప్పిపోతామేమో. చూడండి, కింద చూడండి 4 చదువు. శరీరము ఒక్కటే. చూడండి, నిన్ను నన్ను రక్షించుకున్న దేవుడు ఒక్కడే కాబట్టి ఆత్మ ఒకటే, శరీరం ఒకటే, అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆత్మ ఒకటే, శరీరం ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్క నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. చూడండి, ఒకటే నిరీక్షణ ఉండాలా మనందరికీ. ఒకటే రూల్ ఉండాలా, ఒకటే మార్గం ఉండాలా. ఏంది? మనం అందరం ఒకటే తీరు ఉండాలా. మనం అందరం ఒకటే పిలుపుకు తగినట్టు ఉండాలి. ఏం పిలుపు అది? ఇతరులు రక్షించడానికి మనం రక్షించుకున్న ఆయన, ఇతరుల కోసం మనం స్వార్థ చెప్పనీకి రక్షించుకున్న ఆయన
ఆ పిలుపుకు మనం తగినట్టు ఉండాలి అంటున్నాడు ఆయన. కాబట్టి మనం అందరం ఒక తీరు జీవించడం, అందరూ ఒకతో ఇప్పుడు చూడండి, ఒకరికొరం ఇంకా డబుల్ గా తయారు అయిపోవాలి. ఒకరంటే ఇంకొకరికి అట్లా ఒక స్టేజ్ లో వెళ్ళిపోవాలా. ఇంకనే జీరో, ఇంకా జీరో కాదు. కాబట్టి మనం ఇంకోరు మనం మనకు ఉన్నదాన్ని డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోమంటుండే ఆయన. ఆయన కృప కానీ, సపోజ్ నువ్వు 1 గంట చేసావు అనుకో ప్రార్థన, 2 గంటలు చేయాలా, లేదా 1 గంట 2 గంటలు చదవాలా. సేవ చేసే కూడా అంతే, వెళ్తూనే ఉండాలా నీకు టైం దొరికినప్పుడు కదా. చూడండి, అందరం మనం ఒక తీరు ఉండాలంట. ఎందుకంటే శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, అన్ని ఒకటే. ఆయన నీకు నాకు ఉన్న ఆయన కృప అంతా ఒకటేనంట కదా. ఎవరికి ఎట్లా పొందుకుంటే అట్లా ఇష్టం అంటుండే ఆయన. అదే ఏపీఎస్లోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 చూసుకుందాం. ప్రేమించి చూడండి, మనలా ప్రభు ప్రేమించింది కాబట్టి మనకు అన్ని ఇస్తుండు. ఏమన్నా శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ నుంచి తప్పించిందంటే ఆయన ప్రేమనే అది. నీ ప్రేమ మనం ఏదో నివేనియంతోటి జారుతుండమని కాదు. ఆయన కృప నీ దగ్గర ఉంది కాబట్టి మనల్ని రక్షిస్తుండే ఆయన, మనం ప్రేమిస్తుండే ఆయన. చూడండి, ఆయనకు మించిన ప్రేమ నీకు ఎక్కడ దొరకదు. బహుశా ఒక్కోసారి తల్లి కూడా అంత ప్రేమించదేమో, పుట్టిన కూడా అంత ప్రేమించలేమో, భార్య కూడా అంత ప్రేమించదేమో, ఎవరంత ప్రేమించలేము ఆయన ప్రేమించినంత. సపోజ్ ఇప్పుడు మనకేమైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏం చేస్తాం, చెప్పుకుంటా చేసేపు. కానీ మనం రాత్రంతా నొప్పి భరించేది ఎవరు చూస్తారా? నొప్పిని దేవుడే చూస్తాడు ఆయన. కాబట్టి ఆయన ప్రేమ కింద ఈ ఎవరి ఎంత ప్రేమించినా వేస్ట్ సున్ననే, అది మొత్తం జీరోనే అంటున్నాడు ఆయన. అంత గొప్ప దేవుడు తెలుసు, అంత ప్రేమ ఉంది ఆయన దగ్గర. ఆ ప్రేమకి ఏమంటారు, అంతు లేదు అసలు. అంత గొప్ప ప్రేమ అని అంట తెలుసా. నువ్వు ఎట్లా కష్టపడుతున్నావు, ఎట్లా నువ్వు బాధపడుతున్నావు, ఎట్లా ఇబ్బంది పడుతున్నావు, ఆయన చూస్తాడు ఆ నొప్పిని, ఆ బాధని. కాబట్టి ఆ ప్రేమని మనము పొడగొట్టుకోవడానికి వీలు లేదు. ఆ ప్రేమని మనం దూరం చేసుకోవడానికి వీల్లేదు. ఆ ప్రేమని మన నుంచి మనము ఆ ప్రేమని విడిచిపెట్టడానికి వీల్లేదు అసలు. ఆ ప్రేమను పట్టుకొని, ఆ కృపను పట్టుకొని మనం అందరం జీవిస్తాం కదా. అదే పరిమళ వాసనగాను పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగా అప్పగించుకొనను. చూడండి, మన కొరకంట తనను తానే అప్పగించుకున్నంట. ఆ శిల్వకి, ఆ యొక్క నిందకి, ఆ యొక్క అవమానానికి, ఆ యొక్క దెబ్బలకి, ఆ యొక్క శిక్షకి తనను తానే మన కొరకు, మనందరి కొరకు అప్పగించుకున్నట్ట తెలుసా. ఆయన ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నాక ఎందుకు మనం భయపడాలా? అదే ఆయన ప్రాణమే పెట్టిండు. నీకు డబ్బు అడిగితే డబ్బు ఇయ్యలేడా? ఆరోగ్యం అయితే ఆరోగ్యం ఇయ్యలేడా? సంతానం అడిగితే సంతానం ఇయ్యలేడా? ఆస్తి అడిగితే ఆస్తి ఇయ్యడా? నీకు ఆయన వాక్యం అర్థం కావాలని అడిగితే వాక్యం అర్థం కాదా? చేయడా? అట్లా మనం దేవనతో మాట్లాడు, దేవనన్ను నాకు ఇది అర్థమైతే లేదు. మనల్ని మనమే డౌట్ క్లియర్ చేసుకోవాలి, మనమే దేవుని దగ్గర సరి చేసుకోవాలి, మనమే ఆయన వెతకాలి, మనమే ఆయన దగ్గర ఉండాలి. నీకు నాకు కనెక్షన్ దేవునితో పెట్టుకోవాలి తప్ప మనకి మనుషుల దగ్గర ఎవరు. ఇప్పుడు నేను కనెక్షన్ ఎక్కడ పెట్టుకోవాలి? దేవుని దగ్గర పెట్టుకోవాలి. నాకు ఏముంది, నాకు ఏం కావాలా అది నేను దేవునికే చెప్పుకోవాలి కదా. కాబట్టి మనతో ఆయన మాట్లాడుతుంటే తనని తాను అప్పగించుంది కాబట్టి, అంటే ఆయనను అప్పగించుకున్నంతగా మనం ప్రేమించిండు అనమాట. అంత ప్రేమించినప్పుడు ఆ ప్రేమను మన దగ్గర ఉన్నప్పుడు ఏమైనా తక్కువ చేస్తాడా? మనకి ఏమైనా మన మీదకి వస్తే ఆయన భరిస్తాడా? తట్టుకుంటాడా ఆయన కదా? ఏం చేయాలో, నిన్ను ఎక్కడ ఇట్లా కాపాడాలో ఆయన తెలుసు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడిండు వాక్యాల ద్వారా. కాబట్టి ఆ ప్రేమ మనం అందరం కలిగి ఉండడం చాలా అవసరం కదా. అలాగనే మీరును ప్రేమింపగలరని చూడడం చదవ. అలాగునే మీరును మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఇంకా కాదు, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. చూడండి, నీ దగ్గర జారత్వం అపవిత్రత ఏముండదంట కదా. నీ దగ్గర ఇంట్లో నీకు ఏమన్నా ఉన్నాయా? ఈ వాక్యంలో ఉన్న మాటలు కానీ అవేమన్నా నీ దగ్గర ఉన్నాయా? ఏవైతే నీ దగ్గర ఉండదని అంటున్నా అవి నీ దగ్గర ఉన్నాయా? మనం చూసుకోవాలి కదా. అవి ఉండకుండా, అవి ఒకవేళ ఉంటే అవి వదిలేసుకొని ఆయన దగ్గర మనం ఉండడం, ఆయన దగ్గర మనం నడుచుకోవడం, ముఖ్యంగా మన రక్షణ మనం కాపాడుకోవడం చాలా అవసరం అది కదా. కాబట్టి ఆయన నన్ను బయలు అడగలాడు. ఆయన ఏం అడిగిండు? ఎవరని రక్షింపబడాలి, ఎవరైనా నశించిపోతురా వాళ్ళ కోసం అడిగి, నువ్వు ఎంత బలి అర్పించినా ఏం చేసినా దాన్ని స్వీకరించాడంట ఆయన కదా. అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇవి నువ్వు నీ దగ్గర ఏవైతే ఉండేవి, ఇవి ఇక్కడ ఏవైతే నీ దగ్గర ఉన్నాయనుకో, అప్పుడు నువ్వు ఆయన నామంలో తగ్గినట్టు ఉండనట్టు కదా. అన్ని నువ్వు వదిలేసుకొని, అన్ని నువ్వు ఇవైతే దూరం చేసుకొని నువ్వు ఉన్నాం అనుకో, మనం అందరము ఆయన తగ్గినట్లు, ఆయన కృపలో, ఆయన ప్రేమలో మనం అందరం ఉంటాం. కాబట్టి ఆయన మాట మనం స్వీకరిద్దాం. ఏమైనా
మనలో తప్పులుంటే క్షమించమని అని అడుగుదాం. ఎవరైతే దాన్ని పాటిస్తలేరో వాక్యాలని, ఎవరైతే నడుచుకుంటలేరో వాళ్ళందరూ నడుచుకునేలాగా మనం ప్రార్థన చేస్తాం. మన అవసరాల కోసం ఎట్లా చేస్తున్నాం ప్రార్థన, ఇతరుల కోసం మనం అట్లా చేయడం చాలా అవసరం. కాబట్టి ఈ మాటలు తన వాక్యం మాత్రం మాట్లాడిన ప్రభువు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని, తన మాటల్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవుని కొందరు చేస్తుందండి. ఈ యొక్క వాక్యం మాట్లాడిన కొందరు ఏవైతే మా దగ్గర ఉండదనుకుంటున్నాం అవి మా దగ్గర ఉండడానికి వీలేదు. మీరే మాకు సాయం తెచ్చేసి విడుదలచ్చండి. ఎవరైతే ఉన్నాయో అందరూ వదిలేసుకునేలాగున మీరే సాయం తెచ్చేసి, నీ ప్రేమ కలిగి అందరు జీవించులాగున, నీ కృప కలిగి అందరు జీవించులాగున గొప్ప దేవానికి వందనాలు చేసినాం. నువ్వు ఇచ్చిన రక్షణే ప్రభువా, ఇది నువ్వు ఇచ్చిన వరమే ప్రభువా. ఆ వరాన్ని మేము స్వీకరించి నీ కృపలో, నీ నీడలో, నీ యొక్క ఆధీనంలో మేము ఉండుటకులు మీరు మాకు సాయం తెచ్చేసి, నీ యొక్క గుణగణాలు మేము కలిగి ఉండలాగున మీరే మాకు సాయం తెచ్చేసి, అన్ని భరించి అన్ని సహించి అంతవరకు మేము సహించాలా మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల తెచ్చండి. చెప్పబడ్డ వాక్యాలు మేము పాటించాలా, అనేకులు పాటించలాగున మీరే మాకు సాయం తెచ్చేసి విడుదల తెచ్చేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని యేసు ప్రార్థన తండ్రి, ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసు కృప, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.